మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డంకిగా నిలిచిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కేవలం తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమై గాల్లో తిరిగే ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడే తప్ప ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల మధ్యలో ఉండవలసినటువంటి ముఖ్యమంత్రి కేవలం ఎవరికి అందుబాటు లేకుండా గాల్లో తిరిగే ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గాల్లోనే పెట్టారు. వైనాట్ 175 అంటే కేవలం 11 స్థానాలకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటున్నావు. అడుక్కుంటే వచ్చేది కాదు, ప్రజలు ఓటేస్తే వచ్చేది ప్రతిపక్ష నాయకుడి స్థానం. నీకు 175 స్థానాల్లో 18 స్థానాలు నువ్వు గెలుచుకొని ఉంటే నువ్వు ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా అయి ఉండే అవకాశం ఉంది. అది నువ్వు కోల్పోయావు. ఈరోజు అసెంబ్లీలోకి రావడానికి కూడా నీకు మొహమాట పడుతున్నావు. అంటే నువ్వు పదవి కోసం పనిచేస్తున్నావా, ప్రజల కోసం పనిచేస్తున్నావు అని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉంది. ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేసే నాయకుడవుతాడే తప్ప ఇలా విచ్చలవిడిగా ప్రతిపక్షాలని, పత్రికల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టి అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపు ధోరణితో పనిచేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మా ఎన్డీఏ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలని చెప్పి మేము ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాం. దానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. ఇప్పటికే పోలవరం విషయంలో అయితే ఏమి, అలాగే అమరావతి, మన రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో అయితే ఏమి, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ అన్నిటినీ అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయాలని చెప్పి మేము ముందుకు పోతున్నాం. కాబట్టి రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని చెప్పి మేము భావిస్తూ, అలాగే రాజకీయాల్లో హుందాగా ఉండాలి, మాటలు కూడా గౌరవం ఉండాలి. నువ్వు ఇష్టానుసారంగా నీ అనుచరులతో ప్రతిపక్ష నాయకులున్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడించావు. చట్ట పరిధిలోనే మా ఎన్డీఏ కూటమి మేము పనిచేస్తున్నాం. చట్ట పరిధిలోనే మేము ఎవరెవరు గత ప్రభుత్వంలో ఎవరెవరు విడిగా వ్యవహరించారో వారి మీద ఖచ్చితంగా చట్టరీత్యా మేము చర్యలు తీసుకోబోతున్నాం. ఇప్పటికే పూసాలు కదిలిపోయాయి. ఇలాంటి పోసానులు చాలా మంది ఉన్నారు. అందరూ రాబో రోజుల్లో జైలుకి వెళ్ళడం మాత్రం ఖాయం. పట్టణానికి ఆర్యవైశ్య కనకా పరమేశ్వరి ఆలయానికి కుంభాభిషేకానికి ముఖ్య అతిథిగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు టిటిడి బోర్డు సభ్యులైన భానుప్రకాష్ రెడ్డి గారు రావటం జరిగింది. ఎంతో సంతోషం. వారు టిటిడి బోర్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి మా అన్నమయ్య జిల్లాకి వారు రావటం, మా యొక్క ఈ మదనపల్లి పార్టీ కార్యాలయంలో వారు ఈరోజు కార్యకర్తలందరితో సమావేశం జరగడం జరిగింది కూడా. మరి భానుప్రకాష్ రెడ్డి గారు ఇంతకుముందు పర్యాయంలో కూడా వారు టిటిడి బోర్డు సభ్యులు ఉన్నప్పుడు ఏదైతే గుడులు ఉన్నాయో, ప్రాచీన గుడులు ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా వారు ఎంతో దోహదపడుతూ వారి వంతు వారు సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి మీకు అందరికి తెలిసిన విషయమే, దేవరాయల యొక్క సామ్రాజ్యం వెలిసిన ప్రాంతం ఈ యొక్క అన్నమయ్య జిల్లా. ఎన్నో ప్రాచీన గుడులు ఏవైతున్నాయో కాలగర్భాన కొన్ని సంవత్సరాలకు కూడా కొంతవరకు అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల వారి యొక్క గొప్పతనాన్ని వెలుగులో తీసుకోలేక జరగడం జరిగింది. ఈరోజు వారు ఇక్కడ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా తరఫున కూడా ఆ యొక్క దేవాలయాలన్నీ కూడా ఏ విధంగా దాన్ని మనము మళ్ళీ దాన్ని రెనోవేట్ చేసి దాని పూర్వ వైభవం తీసుకురావాలి, ప్రజల్లో కూడా ఇక్కడ ఆ యొక్క దేవాలయ గొప్పతనాలన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళాలనేసి వారితో మేము చర్చించడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక రంగంలో కానీ, ఇక్కడ దేవాలయాల విషయాల్లో కానీ వారు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారనేసి వారు తెలియజేశారు. వారికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై హింద్. ఈరోజు ఆర్యవైశ్య యువజన సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి మొట్టమొదటిసారిగా ఇక్కడ విచ్చేసినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి మదనపల్లి పట్టణ కమిటీ నుండి స్వాగతం తెలుపుతూ, ఏదైతే గతంలో బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు బానున్న మన ఏరియాలో అనేకమైనటువంటి కొత్త పాత గుళ్ళకి, ఎస్సీ ఎస్టీ కాలనీలో అనేక దేవాలయాలకు ఇక్కడ నిర్మించడానికి సహకరించారు. అదే విధంగా ఈసారి కూడా మనం ఏదైతే తంబాలపల్లి, మదనపల్లిలో ఉండేటటువంటి అనేకమైన ఎస్టీ మార్పులు జరుగుతున్నాయన్న
ఖచ్చితంగా మనం అభివృద్ధి చేసింది ధర్మం వైపు ప్రజలను మళ్లించే విధంగా మనం అందరం కూడా కలిసి పనిచేయాలనే సందర్భంలో సాయి లోకేష్ అన్న గంట సేపు అంతా దాని గురించి చర్చించడం జరిగింది. అన్న సానుకూలంగా స్పందించి బోర్డులో ఈ విషయాలన్నిటిపైన కూడా చర్చ జరిపిందను. మన రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని దేవాలయాలు కూడా ప్రాచీనమైనటువంటివి. ఎందుకంటే ఇక్కడ కృష్ణదేవరాయలు గారు అనేకమైనటువంటి మన యొక్క బళ్ళారి నుండి ఇక్కడి వరకు అనేకమైనటువంటి దేవాలయాలు నిర్మించారు. అన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అది ఏదైతే ధర్మం వైపు ఈ రోజు గ్రామాల్లో అనేకమైనటువంటి వాళ్ళు ఈ రోజు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఈ రోజు మత మార్పులు ఎక్కువ జరుగుతున్న సందర్భంలో మనం చొచ్చుకొని వెళ్ళిందను మనలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం కాపాడుకుంటూ ధర్మాన్ని పెంపొందించాలనేసి ఈ విన్నవించుకుంటూ మనం రాబోయే 2 రోజులు ధర్మం వైపు నడవాలని ప్రజలందరూ కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై బీజేపీ.